కల్కి సాంగ్ ఇవాళ సినిమాకి సాంగ్ ఏమన్నా రిలేషన్ ఉందంటారా? ఏం చేద్దామంటావు మరి? కదా వీళ్ళేమో సైఫై గీఫై అని చూపిస్తారు. అంటే స్టార్టింగ్ అప్పుడెప్పుడో నాగశ్వినే కమర్షియల్ పక్క కమర్షియల్ సినిమా అని చెప్పిండ్రా స్టార్టింగ్. కాకపోతే లైక్ ఈ ఏ స్కేల్ కమర్షియల్ అంటున్నారు కాదు, వీళ్ళు చూపించిన ఆ టీజర్ లో ఎక్కడో కమర్షియల్ నెస్ చూపించినట్టు నాయన. నువ్వు వదిలే పోస్టర్, నువ్వు వదిలే మోనలాగులు, నువ్వు వదిలే గ్లిమ్స్లు అన్ని కూడా ఒక కైండ్ ఆఫ్ మెథలాజికల్ కనెక్టెడ్ ఫిలిం లెక్క ఓ రేంజ్ లో చూపించింది. సడన్ గా టకర 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 అని వదిలితే ఏం చెప్పేదిరా? అరే మొన్నటి కంటే మనకి టాటకర కంటే ఇవాళ రిలీజ్ అయింది ఇంకా సూపర్ ఉంది. నాకు మస్తు నచ్చింది మామూలుగా. అది బాగుంది, చాలా బాగుంది. అరే నాకు ఒక్కటేరా, వీళ్ళు దీంట్లో ప్రభాస్ చేత డాన్స్ వేయించాలరా. అది డాన్స్ నెంబర్ అంటారా? నెంబరే మా అన్నయ్యారుగా. ఎప్పుడు బుజ్జిగాడు, చిత్రపతి ఆటలు డాన్స్ ఎగరటం, మిగతా అన్ని నీట్గా జేబులో చేతులు పెట్టిన పక్కన నుంచి అట్లుంటేనే కదా అందరు నచ్చేది. కల్కిలో అయితే ఇట్లాంటి సాంగ్ ఉంటుందని సచిన ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో. వాళ్ళు అప్పుడే అనౌన్స్మెంట్ చేసినప్పుడే ఓకే నేను ప్రిపేర్ అయిపోయాను ఇట్లా ఉండబోతుందని. ఇవాళ బీట్ వచ్చింది, నాకు నచ్చింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మొన్నేమో పుష్ప సాంగ్ బాగాలేదని అంటే లైక్ నాకు ఎక్కలేదని నేను చెప్పినోని, ఇప్పుడు ఈ మ్యూజిక్ నాకు నచ్చింది అంటే నన్ను ఏం పెట్టి తోడగొడతారా అని టెన్షన్ అవుతుంది నాకైతే మాత్రం. కుక్క చెప్పినట్టు కొడతారు. మొన్న ఆల్రెడీ నిన్న మొన్న ఏదో వదిలే చూడు ఏంటది ఇస్మార్ట్. అరే నేను ఇస్మార్ట్ టీజర్ కూడా నీకు నచ్చలేదు అంతగా? అరే ఇస్మార్ట్ టీజర్ నిజంగా చెప్పు పోనీ నచ్చినోడైనా అనుకో, ఏముంది దాంట్లో? అరే సినిమా కంకర్ రాడ్ అవుతుంది కదా, అంటే లైక్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పట్లే. క్రిటిక్స్ ఆస్పెక్ట్ అద్భుతం అనిపిస్తుంది. అంటే లైక్ సినిమా హిట్ అవుతుందా, మీకు నచ్చుతుందా? కమర్షియల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందిరా. నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, యూ గాట్ అ మ్యాసివ్ డిజాస్టర్ విత్ లైగర్ కదా. లైగర్ ప్రూవ్ చేసింది ఏంటి తెలుసా? ఇన్ని రోజులు నువ్వు చేసే సినిమాలు అన్నిట్లలో ఇప్పుడు చేంజ్ కావాలి, లేకపోతే జనాలు చూడాలి. చేంజ్ కావాలన్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వేరే జానర్ తీసుకోను, లేకపోతే వేరే కైండ్ ఆఫ్ లైక్ స్టోరీ టెలింగ్ లోను వేరే స్టోరీ చెప్పాలి. అవేవి కాకుండా సేఫ్ పెట్టేసుకుని డబుల్ స్మార్ట్ వచ్చినప్పుడే నాకు పోయింది ఈయన మారడానికి ఫీలింగ్ వచ్చేసి నాకైతే. నువ్వు వీడియో చేసావు, నేను దాన్ని అగ్రీ చేస్తాను. కానీ నేనేం చేస్తానంటే చూసేటప్పుడే దీంట్లో కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని పక్కనెట్టి మిగతా అంతా సినిమా అంతా ఇస్మార్ట్ శంకర్ ఏదైతే చూసామో అట్టాగా ఉంటుంది. సో నేను నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని కంప్లీట్లీ లోలో పెట్టుకోవాలి. అలాగే నేను టీజర్ స్టార్ట్ చేసాను. ఆ బీట్లు కానీ టీజర్ కట్ కానీ కొంచెం ఎంజాయబుల్ గానే ఉంది. ద బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ ఇస్మార్ట్ శంకర్ వాస్ ద మ్యూజిక్. మనిషి దిమాకి కిరిగిరి ఎక్కలే నాకు. స్టెప్ ఆమర్ ఎక్కలే పోయింది, దాన్ని పోయింది. నేను నీ రియాక్షన్ చూడటం కోసం 2 సార్లు చూసాను. ఈడేంది ఎంత వింతగా ప్రవర్తిస్తున్నాడు. గమనించి నేను రియాక్షన్ ఇచ్చినప్పుడు నాకు నచ్చలేదని చెప్పడానికి నా రియాక్షన్ ఈజీ తెలిసిపోతుంది. నేను ఏం ఎక్స్ప్రెషన్ తప్పింది మైండ్ లో ఇట్లా 100 స్టోరీలు జరుగుతూ ఉంటది. ఇట్లా పట్టుకొని రాగానే అది నిజంగా నేను ఎంత నాకు నచ్చలేదు ఇస్మార్ట్ శంకర్ నచ్చకపోయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పింది ఏంటంటే కాన్సెప్ట్ బాగుంది, రామ్ కుమ్మేసిండు, సాంగ్స్ మ్యూజిక్ బాగుంటది, అది మాత్రం తెలుసు. ఖచ్చితంగా వాటి మీద హోప్ తో చూసిన. నా బాధ ఏంటంటే అవి ఉన్నాయని ఆనందపడే లోపే పూరి రోత ఆడేస్తాడు. ఆ రోతనే కనబడుతుంది, మిగతా ఇంకేమో అంత సైడ్ అయిపోతుంది అన్నట్టు నాకు అక్కడే పోతుంది. అరే మనం వాచ్ పెట్టి పెడదామా పులి? కుదరా బతకాలందరూ లేదురా. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఎలా అంటే వాళ్ళు రియల్ లైఫ్ లో వాళ్ళకి క్రేజీ సీన్స్ వెళ్ళే వాళ్ళకి. సో ఎప్పుడైతే ఒక చోటకు వచ్చి ఏడ్చో నవ్వో వాడు ఇంతకంటే దరిద్రం నేను చూడలేనురా అనుకున్న ప్రతిసారి కూడా వీ ప్రూవ్ దెమ్ రాంగ్ అన్న సిచ్యువేషన్ లో వాళ్ళు కొన్ని వీడియోల కోసం ఎత్తుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పులి లైఫ్ వాచ్ స్ట్రీమ్ చాలా ఇంపార్టెంట్. చూపిస్తున్నాను. బాను నువ్వు తట్టుకోగలవలేదు, నువ్వు చెప్పు. అది చూసినాను నేను ఆల్రెడీ. అదే విషయం తాగుతాడు కదరా, విషయం తాగుతాడు కాదు. ఇది నువ్వు ఏంటి క్లిప్ చూసావా, ఫోటో చూసావా? క్లిప్పే చూసినా. నేను థియేటర్ లో చూసే దీన్ని. నా పరిస్థితి చెప్పుకోండి. ఏ గుండెరా అది, ఆ గుండె బతకాలి. అరే నాకు అప్పటి వరకు ఈ ఆలి మరుగుజ్జు సీన్స్ కానీ అండ్ కొన్ని సీన్స్ అన్ని ఉంటాయి. అదే ఒక అడ్వెంచర్ ఎక్స్ప్లోరింగ్ ఫిలిం. అంటే ఒక మ్యాజికల్ సామ్రాజ్య కోర్టులోకి మన విజయ్ ఎలా వెళ్తాడు అనేది అదే వెళ్ళే జర్నీ కొంచెం పోర్షన్ అవుతుంది ఫిలిం. అలా
ప్రాసెస్ లో అవన్నీ కూడా నేను తట్టుకోగలిగా. ఈవెన్ ద జాగ్వార్ ఫైట్ కూడా తట్టుకున్నాను, ఓకే ఫైన్ అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ మనోడు వెనక్కి తిరిగి ఉంటాడు అనమాట, కెమెరా ఇలా వెనక్కి నుంచి ఇట్లా అదుపుతారా పులి మేకప్ కెమెరా ముందు సచ్చావరా నాయన నేనే కాదు అది ఇంకా నాకు గుర్తుందా చెప్పకి కాపే అలా కాదు నాకు ఇరబుద్ధి అవుతలేదు ఇంకా చూడబుద్ధి అవుతుంది. ఇది ఈ పోస్టర్ అనేది మీకు కనబడుతుందో లేదు తెలియదు కానీ నాకు అది ఇదేరా దాంట్లో ప్రభాస్ ఫేస్ లో ప్రభాస్ ఎక్కడ కనబడుతున్నాడు రా నాకు చెప్పు మాట. అమ్మ బాబాయ్ అప్పుడే వచ్చింది లైక్ బర్త్డే అదే October 23rd, ఎందుకంటే అప్పుడే దివాళీ సంథింగ్ ఏదో జరుగుతుంది లైక్ అవన్నీ క్లీన్ చేస్తున్నాం అప్పుడు వచ్చింది ఇది. అమ్మ బాబోయ్ నిజంగా ఎంత కోపం వచ్చిందంటే దీన్ని చూసిన తర్వాత, అంత చెత్తగా ఉంది ఏదో పడితే చేసేరేలు అయితే. లైక్ దీనిలో చూస్తే అసలు దీనిలో ప్రభాస్ ఫేస్ ఇక్కడ రా ఫోటోషాప్లో ఎంత చేస్తావు రా బాబు, ఇక్కడనే దొబ్బిందని తెలిసిపోయింది నాకు సినిమా, ఇక్కడనే పోయిందని ఫిక్స్ అయిపోయినా. చెప్పు ఇంకా నువ్వు మాట్లాడలేదు నేను ఒక్కడే మాట్లాడుతున్నా. నేను అది దాని గురించి ఇంకా మాట్లాడి తీసేయి నాకు తీసేయి అంతే. నా హీరో ఆ మూవీ చేయకుండా ఉండాల్సిందే. ఏ మూవీ అది? మహేష్ బాబు గారి మూవీస్ లో అస్సలు గుద్రా ఈ సినిమా ఎందుకు చేసినట్టు అనిపించేది. బ్రహ్మోత్సవమే హైలైట్ అది. నేను బ్రహ్మోత్సవం థియేటర్ కి పోలే, మోడ్ చచ్చిపోతా అని చెప్పిండు. అందరికీ తెలిసిన రాడ్ సినిమా ఎక్స్మెన్ అపోకాలిప్స్ అప్పుడు. అయితే మేము మొత్తం కజిన్స్ అందరం పరిగెత్తాం, ఏదైనా మూవీ చూద్దాం పరిగెత్తాం. అక్కడ బ్రహ్మోత్సవం రన్ అవుతుంది. అయితే అక్కడ ఒకటి బయటకు వచ్చాడు థియేటర్ నుంచి, మధ్యలో నుంచి వచ్చాడు మళ్ళీ ఇంకో టికెట్ కొన్నాడు. ఏంటి బ్రహ్మోత్సవానికి? మళ్ళీ బ్రహ్మోత్సవం నుంచి బయటకు వచ్చి అపకలిప్సి కొంటున్నాడు అబ్బో పొయ్యిలో పడ్డట. ఆడబట్టం కాదు, మేము పెన్నంలోకి వెళ్లకుండానే పొయ్యిలో పడ్డాం మేము. నీకు అర్థమవుతుందా? మేము బ్రహ్మోత్సవం కొందామని వెళ్ళి వాడు ఆపాడు అనమాట, దీన్ని కొనకండి మీరు. నేను ఇప్పుడు ఈ దరిద్రాన్ని చూశాక మేము అపకలిప్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. నాకు తెలిసి దరిద్రంతో పోల్చుకుంటే అది కొంచెం పర్లేదని నా ఫీలింగ్ అన్నాడు. ఇక మేము బ్రహ్మోత్సవం టికెట్ మళ్ళీ రేట్ ఎక్కువ బ్రహ్మోత్సవానికి, ఇక చచ్చినట్టు అపకలిప్స్కి కొని వెళ్ళి చూసాం. ఓకే అంటే మేమేమి లేపారు సాగొట్టారని చెప్పం, కానీ మేము అది చూసాక వీడు ఇప్పుడు బ్రహ్మోత్సవం వదిలేసి అపకలిప్స్కి వచ్చాడంటే అది ఎంత దరిద్రంగా ఉంటే వీడు దీనికి వచ్చి ఉంటాడని. ఇప్పుడు ఆలోచిస్తుంటే నిజం బ్రహ్మోత్సవం. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఒక మూవీ తీసేయాలంటే ఏమనుకోవడం, నేను సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్తా. ఒకటి సర్దారు, ఇంకోటి అజ్ఞాతవాసి. రాడు మర్చిపోయారు. పోనీ సర్దార్ గబ్బర్ సింగ్ అవుతుంది. దాంట్లో నీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి మొత్తం కలిపి సినిమాలో? ఆడేవాడన్నా ఈడేవాడన్నా. అబ్బా కరెక్ట్, నాకు అదే ఆడేవాడన్నా ఈడేవాడన్నా మధ్యలో వాళ్ళు ఈవెన్ వాళ్ళు చేసే ఓవరాక్షన్ కూడా తక్కువ ఉండదు. ఏది మన పక్కకుండే కామెడీ జబర్దస్త్ వాళ్ళు అంటారు, వాళ్ళు కాకుండా ఆ సాంగ్ వచ్చినప్పుడు యాక్షన్ సీక్వెన్స్ వస్తున్నప్పుడు అదంతా టోటల్ వేరే ఉంటది. అమ్మా బాబాయ్ టీజర్ రిలీజ్ అయింది 2016 లో. అసలు సర్దార్ గబ్బర్ సింగ్ కోసం నేను పిచ్చోనిక వెయిట్ చేస్తున్నా. అమ్మా బాబాయ్ గబ్బర్ సింగ్ సీక్వెల్ అంట ఏముంటది అనుకున్నా. చూసరికి మూడు రాష్ట్రాలు కలిసి ఒక ప్లేస్ అంట, దాంట్లో ఒక యువరాన్ అంట, దీన్ని కాపాడడానికి ఒక పోలీసు. ఏం ఆడుతున్నారా? గబ్బర్ సింగ్ ఎక్కడ ఉంది? నాకు ఎట్లా అనిపించింది అంటే ఈవెన్ టీజర్ మొత్తం చూసినప్పుడు కూడా ఇది పోతుంది అనుకుంటా రెడ్ ఫ్లాగ్స్ కనబడ్డాయి తప్ప ఇది సూపర్ ఉంది నేను కనవలేదు. నాకు అప్పుడే టీజర్ ట్రైలర్ చూసినప్పుడే దొబ్బింది అని ఫిక్స్ అయిపోయినా. 2 ఫిలిమ్స్ అజ్ఞాతవాసి అండి సర్దార్, ఈ రెండింటి మధ్యలో ఏది పోవాలి అంటే డౌటే. ఎన్టీఆర్ గారి ఏమున్నాయి, శక్తి అండ్ దమ్ము. అది సీరియల్ కి ఎక్కువ, సినిమాకి తక్కువ. దాంట్లో నేను చాలా అన్ని చేసిండ్రా సినిమాలు. అయితే మాత్రం దమ్మొకటి రబాస తీసి పారదొబ్బ. అసలు ఎన్ని నిజంగా ఈ పాయింట్ అనుకుంటే 5-6 పాయింట్లు ఉన్నాయి, అన్ని కలిపి ఓ సినిమాది కథం తీసుకో, జనాలు ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్ లో లెస్ బజ్ బిఫోర్ సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా జరిగింది. రబాసకి అన్ని మిక్స్ చేసిండు. ప్రపంచంలో ఏం ప్రాబ్లం ఉన్నా దానికి ఎన్టీఆర్ లింక్. ఎన్టీఆర్ వల్ల అయింది సినిమా మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు ఫిలిమ్స్ మాట్లాడొచ్చు? రామ్ చరణ్ గారు కాదు, బీవీఆర్, బ్రూస్లీ. ఇంకో సినిమా ఉందిరా తుఫాను. తుఫాన్ రా బాబు, తుఫానే గారు. ఇంకేదో సినిమా ఉందిరా రచ్చ. నాకైతే మాత్రం అస్సలు వచ్చదురా బాబు రచ్చ అయితే. ఓకే గేమ్ చేంజర్ అని ఎవడన్నాడు రా, ఇంకా రాలేదు.
ఫస్ట్ అయితే వస్తున్నా అల్లు అర్జున్ దగ్గర కూడా వస్తున్నా. అరే అలా వచ్చింది కదా బద్రీనాథ్. నో డౌట్ బద్రీనాథ్ ఎగిరిపో. బద్రీనాథ్. వరుడు వరుడు నేను థియేటర్కి వెళ్ళలేదు తెలుసా. వరుడు ఎట్లా అంటే అది ఉంది లేని అది అసలు అది ఉందన్నట్టు కూడా అక్నాలెడ్జ్ కూడా చేయొద్దు అన్నట్టు అట్లా ఉంటది. బద్రీనాథ్ ని అక్నాలెడ్జ్ చేయకపోతే అది చంపేసినట్టు ఉంటది. ఆ రేంజ్ ఉంటుంది సినిమా. కాబట్టి దాన్ని తీసేయండి. విజయ్ దేవరకొండ ఈ సినిమా. గ్రేట్ క్వశ్చన్. గ్రేట్ క్వశ్చన్. విజయ్ దేవరకొండ నేను ఫస్ట్ పొజిషన్ లో పెట్టేది వరల్డ్ ఫేమస్ లవర్. నేను కూడా ఫస్ట్ వరల్డ్ ఫేమస్ లవరే అనుకున్నాను. నేను కూడా ఇంకోటి చెప్పాలా ఆ సినిమా ఇప్పటి వరకు మొత్తం చూడలేదు. ఫ్యామిలీస్ట్ ఇప్పుడు వరకు చూడలేదు మొత్తం. నేను చూసాను నాకు ఎక్కలేదు. నేను చెప్తా ఇప్పుడు ఏమంటే వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్ ఇవన్నీ కలిపి టాప్ పొజిషన్ ఉంటాయి. 3 ఐ థింక్ కెరియర్ లో మోస్ట్ ఫ్లాప్స్ ఇంత తక్కువ టైంలో సంపాదించిన ఏకైక నీ తినలేడా అమ్మాయి గారు ఉన్నారు. అక్కడికి కూడా ఇప్పుడు అందరు వేసుకుంటే కూర్చుంటే కష్టం. నోట బాగుంటది రా, నాకు నచ్చుతారా నోట. నోట ఎంత పాజిటివ్ ఎంత ఆపర్చునిటీ ఉందంటే నోటకి చాలా ఉండే. కాకపోతే సాంబార్ టేస్ట్ దా తెలుస్తా ఉంటది. ద్వారక అంటే స్టార్టింగ్ లో వచ్చింది ఏదో వెళ్ళిపోయింది అది వేరే ఇష్టం. అదే కదా బాబా సంథింగ్ ఏదో ఉంటది ఏదో జరుగుతూ ఉంటది. డెత్ నోట్ ఏమైందిరా చెప్పరా. ఒక్క ఎపిసోడే చూసాను యాక్చువల్లీ. ఇది ఒక ఎపిసోడ్ ఎప్పుడు చూసినావు? సండే నాడు చెప్పినావు ఇది మాకు. సండే నాడు నేను చెప్పేది అదే. నేను చూస్తా అట్లీస్ట్ మన సండే స్ట్రీమ్ కల్లా నేను అట్లీస్ట్ హాఫ్ అయినా ఫినిష్ చేస్తాను. అంటే 27 ఉన్న ఎపిసోడ్స్. 37 ఎపిసోడ్స్ అవుట్ ఆఫ్ 37 ఐ ఫినిష్. 15 అయినా లేపుతా. పెద్ద 15 అయినా లేపుతా అంటే మీరు అర్థం చేసుకోవాలి. లాస్ట్ స్ట్రీమ్ అప్పుడు ఏం చెప్పాను? ఫుల్ లేపుతా అని చెప్పాను. ఏం చేశాను? 15 లేపుతానని చెప్తాను. ఇంకొక ఎపిసోడ్ అంటే నెక్స్ట్ ఎపిసోడ్ సగం చేస్తాను.